మూడో పాఠం ఇంకొక విషయాన్ని ఆలోచిద్దాం. అదేమిటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. మార్క్స్ వార్తలో మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి, ఓ ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలి అన్నాడండి. అంటే నిత్య జీవానికి వారసునవ్వటం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది వాక్యానుసారమైన సబ్జెక్ట్ అండి. ఇదేమి బైబిల్లో లేని సబ్జెక్ట్ కాదండి, వాస్తవమైన సబ్జెక్ట్, బైబిల్లో ఉన్న సబ్జెక్టే. అప్పుడు యేసుప్రభు చెప్పారండి, నీ జీవాన్ని నువ్వు వారసులు అవ్వాలంటే, యేసు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. అంటే నిత్యజీవను వారసులు అవ్వడం నేనేం చేయాలని చెప్పేసి అంటే, నిత్యజీవం అంటే ఏంటో చెప్పారండి యేసుప్రభు. ఏంటంటే నిత్యజీవం అంటే నరహత్య చేయకుండా ఉండటం. నిత్యజీవం అంటే వ్యభిచరించకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం, అబద్ధం ఆడకుండా ఉండటం, అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉండటం, మోసం చేయకుండా ఉండటం, తల్లిదండ్రులు సన్మానించడం, అది నిత్యజీవం అంటే. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానండి అండి. ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా? ఆయన చేస్తుంది నిజమే. ఎందుకంటే యేసుప్రభు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అతను ప్రేమించి అంటే చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాం అనేది రైటే, అది ధన్యతండి. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు, మంచి తల్లిదండ్రులు అనమాట అండి. వాడు ధర్మశాస్త్రం నేర్పించారన్నమాట అండి. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. యేసుప్రభు సంతోషించారండి. సంతోషించి ఇంకొకటి లోటు ఉందన్నాడండి. నీవు వెళ్ళి, ఈ లోటు ఉన్నా నువ్వు నిత్యజీవాన్ని సంపాదించుకోలేవు. ఓ లోటు ఉందంటే లోటు దిద్దుకోవాలి. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. సరే, నీకు ఒక లోటు ఉంది, ఏంటి ప్రభు ఆ లోటు నేను తీర్చుకుంటాను అనాలండి ఎవరైనా. ఆ లోటు ఏంటో చెప్పాడు. ఏంటంటే లోటు ఇది ధనం లోటు, అది అమ్మేసేయి, బీదలకు ఇచ్చేసాయి. మరి కొంచెం కూడా ఉంచుకోవద్దా? అమ్మేసాయి, బీదలకు ఇచ్చేసాయి. బీదలకు ఇచ్చేసి ఏం జరుగుతుందటండి, పరలోకంలో నీకు ఆస్తి ఉంటుంది. నువ్వు ఇక్కడ బీదలకు ఇచ్చిందంత పరలోకంలో ఉంటుంది. అప్పుడు నువ్వు సంపూర్ణ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను వెంబడించు. అంటే ఒక వ్యక్తి సంపూర్ణ అవ్వాలంటే ఎవరిని వెంబడించాలండి? అంతేనా? ఓ సంపూర్ణ వెంబడించాలండి. కొదువున్నవాడిని వెంబడిస్తే ఆ కొదువులే ఉంటాయి. సంపూర్ణుని వెంబడిస్తే సంపూర్ణత వస్తుందండి. అది నన్ను వెంబడించు అన్నారండి యేసుప్రభు. నేను ఎక్కడో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశానండి. మీకేమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, మా దగ్గర రండి, మేము మీకు నెమ్మదిగా బ్రతకడం ఎలాగో నేర్పిస్తాం అని చెప్పేసి అంటే అడ్వర్టైజ్మెంట్ చూశానండి. అప్పుడు నాకు అనిపించింది, మనం అలా చేయగలుగుతున్నామా అనిపించిందండి. మనం అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలుగుతున్నామా? యాక్చువల్లీ మనం ఇవ్వాలండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని చేరదీసి మాట్లాడి వాళ్ళని ప్రేమించి వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్టు మనం చేయాలండి. కానీ మనం చేయలేకపోతాం. ఆ అడ్వర్టైజ్మెంట్ మనం ఇవ్వలేకపోతున్నామండి. ఎవరో ఇవ్వలేని వాళ్ళు ఇచ్చారండి అడ్వర్టైజ్మెంట్. నాకు ఆశ్చర్యం వేసిందండి అడ్వర్టైజ్మెంట్ చూసి. రైట్, ఒక వ్యక్తి సంపూర్ణ అవ్వాలంటే ఎవరిని వెంబడించాలండి? ఏం చేద్దండి? ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం సమృద్ధిగా ఉంది. కాబట్టి ఈ సమయంలో
అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది ఏంటో ఒక 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 అంశమని బైబిల్లో ఉంది. నిత్య జీవం అంటే ఏమిటో చెప్పారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటో చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు పాఠాన్ని ఆలోచిద్దామండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటా. జీవం అంటే ఏమిటంటే అంటే యాక్చువల్గా ఇవన్నీ అంటే తెలిసిన పదాల్లో ఉంటాయి, కానీ వాటి వాటి వాల్యూ తెలియకుండా ఉంటుందండి. జీవం అంటే లేక నిత్య జీవం అంటే పరలోకంలో ఒక సమాజం ఉంది. ఆ పరలోకంలో ఉన్న సమాజానికి ఓ జీవన విధానం ఉంటుంది. వాళ్ళు ఎలాగే జీవిస్తున్నారో అదే నిత్య జీవం అండి. అంతేనండి. పరలోకంలో సమాజం ఉందండి. ఎవరంటే సమాజం? దేవుడు, యేసు ప్రభు. వారిలో పరిశుద్ధాత్మ. వారిలో ఉండే జీవం అంటే వాళ్ళ జీవిత విధానం ఏంటండి? అదే ఏంటి వాళ్ళ జీవిత విధానం ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత జీవం అనమాట అండి. వాళ్ళ మధ్య ఉండే పరిస్థితి ఏమిటండి? ప్రేమ నిత్య జీవం అనమాట అండి. సమాధానం కలుగుంటారండి. ఎప్పుడు కలహాలు ఆడుకుంటారండి, సమాధానం కలుగుంటారు. అది నిత్య జీవం అండి. అలా మీరు ఆలోచించండి, అది నిత్య జీవం. తర్వాత నిత్య అనే మాట ఉంది. నిత్య అంటే యుగాలు ఉండుట, యుగాంతం వరకు నిలుచు, యుగమలండిట ఉండు అని చెప్పేసి. మనకేమైందంటే అంటే తెలుగులో మనకు ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లో లైఫ్ అనే పదం, లైఫ్ అనే మాట ఉంది. లైఫ్ అనే మాట జీవానికి వాడతారు, ప్రాణానికి వాడతారండి. కానీ తెలుగులో మాత్రం ప్రాణం వేరు, జీవం వేరు. ఈ రెండు వేరే అంటే ఈ రెండు వేరే పదాలు. ఇంగ్లీష్లో మాత్రం ఒకే పదం వాడతారు. ఈ రెండు పదాలు కలిసి ఉన్న వచనం చదువుదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దొంగోడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనెందుకు వచ్చానంటే గొర్రెలకి జీవం ఇవ్వటానికి, ఆ జీవన సమృద్ధికి ఇవ్వటానికి. గొర్రెలు అంటే నిజంగా భౌతికమైన గొర్రెలు కాదండి. మనుషులను గొర్రెలతో పోల్చి ఈ మనుషులకి జీవాన్ని ఇవ్వటానికి, జీవాన్ని సమృద్ధికి ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నారండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చాలండి. ఇక్కడ ప్రాణం అనే పదం ఉంది, జీవం అనే పదం ఉంది. నేను గొర్రెల కొరకు ప్రాణం పెడతాను. ప్రాణానికి ఆధారం ఏంటండి? రక్తం. నేను రక్తం పెడతాను, రక్తం ఇస్తాను. నేను ప్రాణం పెడతాను. దేనికోసం ప్రాణం పెడతారు? జీవాన్ని ఇవ్వటానికి, జీవాన్ని సమృద్ధికి ఇవ్వటానికి. అప్పుడు జీవం అంటే ఏమిటనమాట? అంటే ఈ మనుషులు, గొర్రె లాంటి ఈ మనుషులు దేవుని స్వభావాన్ని సంపాదించేటట్టుగా నేను వాళ్ళని ఆ పాప నుంచి విడుదల చేస్తాను. ఆ పాప నుంచి విడుదల ఎందుకే వాళ్ళు జీవం పొందుతారు. పాపంలో ఉండగా జీవం పొందలేడు. అంతే కదండి. పాపంలో ఉన్నప్పుడు జీవం పొందలేడు. పాపం నుంచి విడుదల పొందితే నిత్యజీవం పొందుతాడు. నిత్యజీవం అంటే ఏంటంటే ఆ దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో ఆ స్వభావం కలిగి ఉండటం. యేసు ప్రభు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో ఆ స్వభావం కలిగి ఉండటం. గొర్రెలు లాంటి మనుషులు లేదా గొర్రెలు జీవాన్ని పొందడానికి, అంటే దేవుని స్వభావాన్ని పొందడానికి, దేవుని స్వభావాన్ని సమృద్ధిగా పొందడానికి వాళ్ళు విమోచించబడాలి. ఆ విమోచించబడేటట్టుగా నేను ప్రాణం పెడుతున్నాను అన్నారండి. ఆ రెండు మాటలు, ప్రాణము, జీవం. ఇంకో వచనంలో ఇంకా అద్భుతంగా వివరించబడింది. మొదటి యోహాను 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు వేసుకోండి. 13వ వచనం మీరు అంటే బాబు ఈ ఆ మైక్ ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి, క్లియర్గా లేదు. కంగారు అలా కదా, అది కొంచెం క్లియర్గా లేదు చూడండి. ఆ మైకు క్లియర్గా లేదు. ఒకసారి మాట్లాడండి. హలో హలో చూడండి ఒకసారి.
చదవండి. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎల్లా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. చాలండి. ఇక్కడ రెండు భిన్నమైన పదాలు ఉన్నాయండి. ఏంటండి అవి? రెండు భిన్నమైన పదాలు ఉన్నాయి. ఏంటమ్మా? మరణము, జీవము, ప్రేమ, ద్వేషము. ఇప్పుడు ఆ రెండింటిని ఈ రెండు 4 పదాలు ఉన్నాయి. రెండింటిని కలపాలండి. ప్రేమకు ఏం పదం కలుపుతారు మీరు? జీవము. ద్వేషానికి ఏ పదం కలుపుతారు? మరణం. అంతేనండి. మరణం అంటే మనకి అక్కడికి వెళ్ళిపోతామండి. ప్రాణం పోయినట్టు చచ్చిపోతాం చూడండి, అక్కడికి వెళ్ళిపోతామండి. కానీ ఇంకో మరణం ఉందండి. అదేమో భౌతిక మరణం. ఒక మనిషి చచ్చిపోవడం భౌతిక మరణం. ఇంకో మరణం ఉందండి. బతుకుండు కూడా చచ్చిపోవడం ఇంకో మరణం ఉందండి. పాపం చేసిన ప్రతి మనిషి చచ్చిపోయాడండి, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆ మరణాన్ని మనం ఎవరూ ఆలోచించమండి. భౌతిక మరణాన్నే ఆలోచిస్తాం. భౌతికంగా ఎవరైనా చచ్చిపోతే ఏడు చచ్చిపోతాం, మనం చచ్చిపోతాం. కానీ పాపం చేసి ఆత్మీయంగా చచ్చిపోతే ఎవరూ ఏడమండి. కరెంటు బోర్డు ఉంది. చిన్నపిల్లడు పోగుతూ కరెంటు బోర్డు దగ్గరికి వెళ్తున్నాడు. కెవ్వరి కేకేస్తుందంటే, నేరే ఎల్లకరా, ముట్టుకోకరా, చచ్చిపోతావురా అని ఆడిస్తుందండి. అంటే భౌతిక మరణం గురించి ఏడ్చిందా, ఆత్మీయ మరణం గురించి బాధపడిందా? భౌతిక మరణం గురించి. పిల్లోడు తల్లి దగ్గర అబద్ధం ఆడాడు. వాడు అబద్ధం ఆడాడని తెలుసు. చూడండి వీడు అబద్ధం ఆడాడు అని భర్తతో గొప్పగా చెప్పుద్దండి. అంటే అబద్ధం ఆడాడంటే అతనికి ఏం సంభవించిందండి? ఆత్మీయంగా చచ్చిపోయాడండి. ఆత్మీయంగా చచ్చిపోతేనేమో నవ్వుతుందండి, భౌతికంగా చచ్చిపోతుంటే కేకలేస్తుంది, కేకలేస్తుందండి. అది మన స్టాండర్డ్, మన పరిస్థితి. మనకు అర్థమైంది అది. భౌతిక మరణం గురించి ఆలోచిస్తాం తప్ప ఆత్మీయ మరణం గురించి మనం ఆలోచించమండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. లోకం అంటే యేసుప్రభువులో లేనోళ్ళు. యేసుప్రభువులో లేనోళ్ళు ఏం చేస్తారండి? ద్వేషిస్తారు. అప్పుడు క్రీస్తులో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడక్కర్లేదు. క్రీస్తులో ఉన్నవాడు ఎవరైనా ద్వేషిస్తే ఆశ్చర్యపడండి. అవ్వా ఇప్పుడు క్రీస్తులో ఉండి ద్వేషిస్తున్నాడు, సహోదరుని ద్వేషిస్తున్నాడు అని ఆశ్చర్యపడండి. లోకంలో ఉన్నవాడు ద్వేషిస్తే ఆశ్చర్యపడద్దు. తర్వాత మనం సహోదరుని ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో నుండి జీవంలో దాటాం. సహోదరుని ప్రేమిస్తున్నాం. నేను ఆ సహోదరుని ప్రేమిస్తున్నాను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానండి? ద్వేషంలో నుంచి మరణంలోకి వచ్చి ద్వేషంలో నుంచి ప్రేమలోకి వచ్చాను. అంటే మరణంలో నుంచి జీవంలోకి వచ్చాను అనమాట. తర్వాత ప్రేమ లేనివాడు మరణం ఉందన్నాడు. నాలో ప్రేమ లేదు అంటే ఎక్కడున్నాను? నేను మరణంలో ఉన్నానండి. ప్రేమ ఉంటే జీవంలో ఉన్నాను. ఓకే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నేను ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాను అంటే నేను ఎవరిని? నరహంతకుడు. అంటే ద్వేషం అనే మాట ఎలా వాడారంటేనండి, ద్వేషము ఈజ్ఈక్వల్ టు ఒకని ఉనికిని అంగీకరించకపోవట. నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నానంటే అర్థం ఏంటంటే వాడు ఉండకూడదు, వాడు చచ్చిపోవాలనుకుంటున్నానంటండి. అంచేత దాన్ని ఏమన్నాడంటే నరహంతకుడు, ద్వేషించే వ్యక్తి నరహంతకుడు అన్నటండి. ఏ నరహంతకుని ఎందును నిత్యజీవం ఉండదని ఎరుగుదము. ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతుల్లో నిత్యజీవం లేదు, దేవుని ప్రేమ, దేవుని స్వభావం లేదు. అది వివరణ. ఇప్పుడు జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అర్థమైంది కదండి. జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి? ఓకే. జీవం అంటే ప్రేమ, ప్రేమ అంటే జీవము. ఓకే. ప్రేమ జీవలక్షణం అంతేనండి. ప్రేమ జీవలక్షణం. ఓకే. ఆ జీవలక్షణాలు మీరు ఎన్ని చెప్పగలరో చెప్పండి. సమాధానం జీవలక్షణం, జాలి జీవలక్షణం, నీతి జీవలక్షణం, న్యాయం జీవలక్షణం, సత్యం జీవలక్షణం, సమాధానం జీవలక్షణం, దయగలగుండటం జీవలక్షణం, క్షమించడం అమ్మా
క్షమించడం జీవలక్షణం. దీర్ఘశాంతం జీవలక్షణం. దయ చూపించడం. ఎవరు మాట్లాడలేదండి, మీరు వంద చెప్పాలి అమ్మా. యథార్థత జీవలక్షణం. సహించడం జీవలక్షణం. క్షమించడం జీవలక్షణం. అలాగే మీరు ఎన్ని రాసుకుంటారో రాసుకోండి, అది జీవం. ఓకే, అదే విధంగా మరణ లక్షణాలు. ద్వేషం మరణ లక్షణం. అంటే మనం 1 యోహాను 3:13 ప్రకారంగా ద్వేషించడం మరణ లక్షణం. ఇప్పుడు మరణ లక్షణం చెప్పండి. కలహాలు కలిగి ఉండటం. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకున్నాం, అది జీవమా మరణం అండి? మరణం అండి. తర్వాత అసూయ మరణ లక్షణం అమ్మా. ఈర్ష్య మరణ లక్షణం. మత్సరము మరణ లక్షణం. అబద్ధం ఆడటం మరణ లక్షణం. కొండలు ఎక్కడ మాట్లాడటం, ఎక్కడ మాటలు చెప్పి కొండలు పెట్టడం మరణ లక్షణం. అయిపోయినాయండి. కోపం మరణ లక్షణం. థ్యాంక్ యూ మా. ఇతరులను నిందించడం మరణ లక్షణం. పొరుగువారు ఆశించడం మరణ లక్షణం. అయిపోయినాయండి. ఒకవేళ సిగరెట్ తాగడం మరణ లక్షణమా జీవలక్షణం అండి? సారా తాగడం, ప్యా తాగడం, జారత్వం, వ్యభిచారం, మోహం చూపు, ఇవన్నీ మరణ లక్షణాలండి. ఇవన్నీ ఉంచుకుని కూడా మేము చాలా బాగున్నాం మేము అంటున్నాం అన్నమాట. అది అర్థం కాక తెలియక మరణ లక్షణాలు లిస్ట్ ఉండాలి మన ఇంట్లో. జీవ లక్షణాలు లిస్ట్ ఉండాలి మన ఇంట్లో. మనం మన పిల్లలతో వాటి సంభాషించగలగాలి. ఎప్పుడన్నా పిల్లడు అబద్ధం ఆడితే, నువ్వు అబద్ధం చెప్పావు, అది మరణ లక్షణమా జీవ లక్షణమా? సారీ డాడీ, మరణ లక్షణం. అది అబద్ధం ఆడావు, అది దేవుని లక్షణమా సాతాను లక్షణమా? దేవుని స్వభావమా సాతాను స్వభావమా? సాతాను స్వభావం డాడీ. ఆ పిల్లోడు అది మాట్లాడగలగాలండి. అబద్ధం సాతాను స్వభావం, అబద్ధం మరణ లక్షణం. అబద్ధం ఆడమని దేవుడు ఇప్పుడు ఎక్కడ లైసెన్స్ ఇవ్వలేదండి. అబద్ధం ఆడమని లైసెన్స్ ఇచ్చాడండి. దేవుడు అబద్ధం ఆడడం, యేసు ప్రభు అబద్ధం ఆడడం, మనం అబద్ధం ఆడకూడదు అంతేనండి. ఆఖరిలో వచ్చింది చదువుతానండి. ఓకే, మరణ లక్షణాల లిస్టు చూసాం, జీవ లక్షణాల లిస్టు చూసాం. మొట్టమొదట జీవాన్ని కోల్పోయిన మనిషి ఎవరు? మొట్టమొదట జీవాన్ని కోల్పోయిన వ్యక్తి ఆదామా అవ్వ? అవ్వనండి. దేవుడని యెహోవా ఆదాముని అవ్వని ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. కానీ మొట్టమొదట పాపం చేసి హవ్వ జీవాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఆదాము జీవాన్ని కోల్పోయాడు. దయచేసి ఆదాము ముందు అనకండి, కొన్ని నిమిషాలైనా అవే ముందు. తర్వాత కయ్యను కూడా జీవాన్ని కోల్పోయాడండి. ఇప్పుడు ఆయన మొట్టమొదట తన సహోదరుని చూసి అసూయపడ్డప్పుడు, మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందండి ఆయన ప్రాబ్లం? అసూయతో స్టార్ట్ అయిందండి. అసూయ ఎక్కడికి వెళ్ళిందండి? కోపానికి వెళ్ళిందండి. కోపం ఎక్కడికి వెళ్ళిందండి? ద్వేషానికి వెళ్ళిందండి. ద్వేషం ఎక్కడికి వెళ్ళిందండి? పగకి వెళ్ళిందండి. పగ ఎక్కడికి వెళ్ళిందండి? హత్యకి వెళ్ళిందండి. అంతేనండి. మొదట అసూయతో స్టార్ట్ అవుతుందండి. మనందరి జీవితాల్లో అసూయతోనే స్టార్ట్ అవుతాయండి. సౌలు దావీదు చరిత్ర చదివితే, దావీదేమో గొల్లియాతుని చంపేసిన తర్వాత ఆ స్త్రీలందరూ పాట పాడారటండి. దావీదేమో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుని హతం చేశారు అని పాట పాడారట. అప్పుడు అవి విన్నాడండి ఆయన సౌలు విన్న తర్వాత, నన్ను నాకంటే వాడిని ఎక్కువ ఘనపరుస్తున్నారు వీళ్ళు, నాకు 10 నేను 1000 మందిని అనంటే వాడు 10,000 మందిని అంట, వాడిని ఎక్కువ ఘనపరుస్తున్నారు అని చెప్పేసి అని దావీదు మీద అసలు కాకపోతే వాళ్ళు అనాలి, పాడినోళ్ళు అనాలండి. నేను మహారాజుని నన్ను పొగడాలి కానీ అడుగుతున్నానండి అనాలండి. వాళ్ళని అనలేదండి. ఆ మాట విన్న తర్వాత
దావీదు మీద అసూయ పెంచుకున్నాడండి. దానికి ఏదో పదం వాడాడండి, అసూయ అనలేదండి. అమ్మా విషపు చూపు చూశాడటండి. విషపు చూపు ఆ చూపులోనే తేడా ఉంటుంది అనమాట అండి. ఆ చూపు నిర్మలం ఉండదండి. విషపు చూపు చూశాడటండి. అంచేత అసూయతో స్టార్ట్ అవుతుందండి, అది హత్య వరకు వెళుతుందండి. యోసేపును అన్నలో తమ్ముడు లేడు, అన్నలో అసూయ పడ్డాడండి. ఏమనుకున్నాడండి వాళ్ళు? వీడిని చంపేద్దాం అనుకున్నాడండి. చంపేద్దామని గోతులో పడేశాడండి. చంపేద్దామని ఆ రూబేన్ ఏదో కొంచెం సేవ్ చేశాడండి. అది చంపేద్దామంటే గోతులో వేయమన్నాడండి. ఎవరైనా యూదా సేవ్ చేశాడు. అమ్మేద్దాం ఎందుకు బాధ అని చెప్పేసి అని అమ్మేది ఎక్కడో చోట బతుకుతుండే మా తమ్ముడు అనుకున్నాడండి. అంటే దేవుడు ఇవన్నీ చేయించాడులేండి, అమ్మేశాడండి. కానీ అసూయతో సొంత తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాడండి. అదండి భయంకరమైన పాపం. ఓకే, ఎక్కడైతే పాపం ప్రవేశించిందో అక్కడ మరణం, ఆత్మ సంబంధం మరణం సంభవిస్తుందండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేస్తే మనం ఇంతకుముందు పాఠంలో కూడా చెప్పుకున్నాం, మన జీవితంలో కానీ మన పిల్లల జీవితంలో కానీ వాళ్ళు టీనేజ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పాపం చేస్తారు. ఆ మొట్టమొదటి పాపం చేసినప్పుడు వాళ్ళు ఆత్మకి చచ్చిపోతారండి. అక్కడి నుంచి వాళ్ళ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంతవరకు అమ్మ కళ్ళలో చూసి మాట్లాడేవాడు అమ్మ కళ్ళలాగా చూడడం, నేను వెళ్ళాను రానన్నాడు, చెప్పాను కదా ఇందాక అంటాడు. అమ్మ కళ్ళల్లో చూడటండి. అంతవరకు అమ్మ కళ్ళల్లో చూస్తాడండి, నాన్న కళ్ళల్లో చూస్తాడండి. అప్పుడు ఆ పిల్లోడిని ఏం చేయకండి, ఆ పిల్లోడికి ఏం టీనేజ్ రాలేదు, నువ్వు నిలబడేవి, ఓకే నీకు లైసెన్స్ ఉంది అంటే అప్పుడు మొదలెట్టేసాడండి ఆ పిల్లోడు కూడా. మొట్టమొదట మన బిడ్డలు లేక మనం చేసాం, మనం దాటేసాం కాబట్టి మన పిల్లల గురించి మాట్లాడతాం. మొట్టమొదట అతను తప్పు చేసిన రోజున దోషారోపణ స్టార్ట్ అవుద్ది. అతను ఆత్మీయంగా చచ్చిపోయాడు. అలాగా లోకంలో అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు. అందరూ అంటే ఏ భేదం లేదంటేనేమో యూదులు అన్యులు అనే భేదం లేదు అనేది అండి అక్కడ. కానీ అందరూ పాపం చేశారు. పాపం చేయడం లేదు, అందరూ పాపం చేసి ఆ దేవుడి యొక్క మహిమను కోల్పోయారు, లేదా మరణానికి లోనయ్యారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి మరణానికి లోనయ్యాడు. ఆత్మ సంబంధమైన మరణం సంభవించి అందరూ నాశనం అయిపోయినాడు. ఇప్పుడు ఆ మరణం నుంచి విడుదల చేయాలండి. ఎవరైనా ఆ మరణం నుంచి విడుదల పొందాలంటే ఆ మరణించిన వ్యక్తి కొరకు ఎవరో చచ్చిపోవాలి. అంచేత యేసుప్రభు చనిపోయి ఆ మరణం నుంచి మనల్ని అందరినీ విడుదల చేశారు. దాన్ని ఆలోచించే ముందు జీవం ఉన్నవాళ్ళు మనకు ఎవరైనా తెలుసా? సంపూర్ణంగా జీవం కలిగిన వారు, అసలు మరణమే లేని వాళ్ళు ఎవరన్నా మనకు తెలుసా? దేవుడు ఒక్కడేనండి, యేసుప్రభు ఒక్కడేనండి. భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేసి మరణాన్ని రుచి చూసినాడు. ఎన్నడూ పాపం చేయని వ్యక్తులు దేవుడైన యెహోవా, యేసుప్రభు, పరిశుద్ధాత్మ అసలు ఎన్నడూ పాపం లేదండి. అందుకే వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్తలో జీవానికి ఆధారమైన వాళ్ళు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడు ఉన్నాడో అలాగే కుమారుడు తనంతటి తానే జీవము గలవాడు ఉన్నట్టు కుమారునికి అధికారం అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ దేవుడు తనంతటి తానే జీవము గలవాడు అనే మాట ఉందండి. అది మీ దగ్గర మీరు ఇంతకుముందు గుర్తుపెట్టుకుంటే ఓకే, గుర్తుపెట్టుకోకపోతే మాత్రం తనతో గుర్తుపెట్టుకోండి. తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడు ఉన్నాడో, దేవుడు తనంతటి తానే జీవం గలవాడు. ఓకే, తనంతటి తానే జీవం గలవాడు అంటే మనము మనంతటా మనమే జీవం గలవాడమా, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడా? అదంటే మనం జీవం గలవాళ్ళం కాదు, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? బాప్తిజం పొందినప్పుడు ఇచ్చాడండి. ఓకే, దేవుడైన యెహోవా ఆయన తనంతట తానే జీవం గలవాడు. యేసుప్రభు
ఆయన తనంతట తానే జీవం గలవాడు. అక్కడ మాట్లాడుతూ అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడు ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను అన్నాడండి. ఓకే, అంటే ఇక్కడ దేవుడు జీవం గలవాడు, యేసుప్రభు జీవం గలవాడు, దేవుని యొక్క వాక్యం జీవం గలది అనే వచనం ఉందండి. ఇదే అధ్యాయంలో 39వ వచనంలో 39వ వచనం, లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. చాలండి, లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదు అని. లేఖనముల యందు అంటే వాక్యమందు నిత్యజీవం ఉంది. ఎలాగంటది? అంటే ఇక్కడ అంటే ఓ బ్రదర్ ఏం చెప్తున్నారంటే యేసుప్రభు వాక్యమే ఉన్నారు కాబట్టి అన్నారండి. అది సరిపోద్దండి? సరిపోదండి. ఇంక ఇప్పుడు అలాగా అసలు అలా ఆలోచించొద్దండి. అది వేరు, ఇది వేరండి. ఇక్కడ లేఖనం అంటే యేసుప్రభువా లేకపోతే వాక్యమా? 39వ వచనం ప్రకారంగా బైబిలా యేసుప్రభువా? థ్యాంక్ యూ సార్. అదిగో నన్ను కాదంటామంటాడేమో అని భయం వేసింది నాకు. అక్కడ లేఖనం అంటే యేసుప్రభు కాదండి, అక్కడ వాక్యం అనే పేరు ఉందండి యేసుప్రభుకి. ప్రకటన 19వ అధ్యాయంలో చెప్పాడండి, వాక్యం అనే పేరు ఉందండి యేసుప్రభుకి, అంతే తప్ప యేసుప్రభు అంటే లేఖనం కాదండి. ఐజాక్ గారు బ్రతుకున్న కాలంలో నేను ఓ పాట రాయరా అన్నానండి ఆయన. అదేంటంటే మర్చిపోయానంటే సబ్జెక్టు. ఆయన ఆ పాట రాశారండి, అవ్వలేదు, అది బయటకు రాలేదు పాట. ఓకే, అంటే మనం అందరం అంటే పొరపాటు పడేది, తొందరపడి మాట్లాడేది ఏమిటంటే లేఖనాలని యేసుప్రభు అనుకుంటాం. అది తప్పు. లేఖనమే యేసుప్రభువే. యేసుప్రభుకు పేరు ఉందటండి, వాక్యం అని పేరు ఉందటండి. అది యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చెప్పారు. అది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, వెళ్ళిపోదాం. లేఖనాల్లో జీవం ఉందంటే ఎలాగది? నీ సహోదరుని ప్రేమించు అని లేఖనంలో ఉంది. అది జీవం, అది పాటిస్తే జీవం వస్తుంది. అలాగనమాట అండి. వ్యభిచరించరాదు అన్నాడండి, అది జీవం, అది పాటిస్తే ఆ వ్యక్తి నిత్యజీవం పొందుతాడు. అలాగండి. ఓకే, అప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1-4 వచనాల్లో యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్నాడండి. యేసుప్రభులో జీవం ఉంది అంటే ఏంటండి? జీవ లక్షణాలు ఉన్నాయి, దేవుని స్వభావం యేసుప్రభులో ఉంది అని అర్థం అండి. అంటే మన బైబిల్ స్టడీలో మనం రెగ్యులర్ బైబిల్ చదువుకునేటప్పుడు అవి 1వ వచనం వేసుకుని ఇలాంటి మాటలు రాసేసుకోవాలన్నమాట అండి. సైడ్ నోట్స్ పెట్టుకుని, అంటే మీరు బైబిల్ చదువుతున్నారు కదండి, అందరూ ఎంతమంది చదువుతున్నాడు బైబిల్ అంటే అలా కాదు, సంవత్సరంలో కంప్లీట్ చేసే స్కీమ్ని ఎంతమంది చదువుతున్నారండి? దాన్ని అడిగానండి. చాలా మంది ఇంకా ప్రారంభించలేదు, చదవటం మంచిది. చూడండి, అదేది నిర్గమకాండం వచ్చేసాం. మరి కొంచెం తొందర చేస్తే ఓ నెల అయిపోయింది, తొందర చేస్తే మీరు మా లైన్లోకి వచ్చేస్తారు. యేసుప్రభులో జీవం ఉంది అంటే దేవుని స్వభావం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగైంది అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు ఉన్నారు, యేసుప్రభు సహోదరుని ప్రేమిస్తారు, ప్రేమిస్తున్నారంటే ఆయనలో జీవం ఉందన్నమాట. అప్పుడు యేసుప్రభుని ఎవరైనా చూస్తే నేను కూడా అలా ప్రేమించాలి అనిపిస్తుందండి. అది మనిషికి వెలుగైంది అనమాట అండి. అలా అంటే యేసుప్రభు ద్వారా ఇంకొక మనిషి వెలిగించబడతాడండి. యేసుప్రభు ఎవరిని ఆర్పడండి, అందరినీ వెలిగిస్తాడండి. యేసుప్రభు శరీరధారి ఉన్న కాలంలో ఎన్ని ప్రాంతాలను యేసుప్రభు వెలిగించారండి? ఎవరైనా మాట్లాడండి. యేసుప్రభు శరీరధారి ఉన్న కాలంలో ఎన్ని ప్రాంతాలను వెలిగించారు? అలా నాకు తెలీదు. గలిలీని వెలిగించారు.
సమరని వెలిగించారు, యోధని వెలిగించారు, పెరయని వెలిగించారు, దెక్కపోలిని వెలిగించారు, తూరు సీదోను ప్రాంతాన్ని వెలిగించారు. అంతే తిరిగారండి యేసుప్రభు. అంచేత ఆ ప్రాంతాలు వెలిగించారండి. ఇప్పుడు యేసుప్రభు ఎన్ని ప్రాంతాలను వెలిగించారండి? ప్రపంచవ్యాప్తంగా వెలిగించారండి. వాడు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభు యొక్క గొప్పతనం ఎంతమందికి తెలుసండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసండి. కరుణామయుడు ఫిలిం ఎవరు తీశారో నాకు తెలియదు, కానీ గొప్ప 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 పని చేశాడండి ఆయన. యేసుప్రభు జీవితాన్ని తెలుగు ప్రజలకు, ఇంగ్లీష్ లో చాలా మంది తీశారండి ఫిల్మ్స్. తెలుగులో ద బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే కరుణామయుడు ఫిల్మ్ అండి. ఏం చేశాడండి ఆయన? యేసుప్రభును బహు సన్నిహితంగా చూపించలేదండి. యేసుప్రభు నమ్మనోళ్ళు ఆ సినిమాకి వచ్చి చూసి ఏడ్చి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి, రే దేవుడు అంటే ఈయనరా అన్నారండి. చాలండి, అంత ప్రచారం జరిగిందండి. అదేమో ఫిలిం చూసి యేసుప్రభులో ఉన్న జీవాన్ని గ్రహించారండి. అప్పుడు యేసుప్రభు శరీరధారి ఉన్న కాలంలో డైరెక్ట్ గా చూసి ఆ జీవాన్ని గ్రహించారండి. యోహాను సువార్త కాదండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాల్లో నేను చదువుతానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి. యోహాను చెరపట్టబడి నేను యేసు విని గలిలీకి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నప్తాలి అను ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. అప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యం ఒకటి నెరవేరుతుందండి. జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న మనుషులు ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించాను. అంటే ఇప్పుడు గలిలీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగు ప్రకాశించింది అన్నాడండి. అంటే ఏమై ఉంటుందండి? వాళ్ళు చీకట్లో కూర్చున్నారటండి. అంటే కరెంట్ లేదా? ఆ కరెంట్ ఎలాగలేదు. అంటే దీపాలు వెలిగించుకోలేదా? అంటే చీకట్లో ఉండడం ఏంటండి? వాళ్ళు పాపంలో ఉన్నారండి. అప్పుడు యేసుప్రభు వెళ్ళిన తర్వాత వెలుగు ప్రకాశించిందంటే యేసుప్రభు ఇలాగ వెలుగులో ఉండేవారండి కాదండి. ఇదంతా ఆత్మ సంబంధాన్ని. అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారంటే పాపంలో ఉన్నారని. యేసుప్రభు వెళ్ళినప్పుడు వెలుగు ప్రకాశించిందంటే పరిశుద్ధత వాళ్ళకి ప్రకటించబడింది అని, జీవం ప్రకటించబడింది అని. ఏమై ఉంటుంది? నేను ప్రాక్టికల్గా మాట చెప్తాను. అక్కడున్న ప్రజలకి దేవుడు అంటే తెలియదండి. అంటే దేవుడు అంటే స్పష్టంగా తెలియదు. యేసుప్రభు వెళ్ళి ఏం చేశారండి? దేవుడిని స్పష్టంగా చూపించారు. అది జీవం అంటే. అక్కడున్న ప్రజలకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. మనకులాగా అరగంట 10 నిమిషాలు లేటుకు వచ్చి ఉంటారండి. ప్రార్థనకు ఆలస్యంగా రావడం మరణం జీవం అండి. శ్రీనగర్ నిజమా? మరణం అండి. అంటే వాళ్ళు సమయానికి రావాలనుకోండి, అది మరణంలో ఉన్నారన్నమాట అండి. యేసుప్రభు ఏం చేశారండి? సమయానికి వెళ్ళడం నేర్పించారన్నమాట అండి. సమయానికి రాని వాళ్ళకి నేను మాట అంటానండి, ఎందుకంటే నీకు ఎందుకే వాచ్ తీసిపోయి అంటాను. నీకెందుకు వాచ్? సమయానికి వచ్చేవాడు కానీ సమయానికి రాని వాచ్ ఎందుకు? ఎందుకే నీకు మోటార్ సైకిల్? సమయానికి రానివాడికి ఎందుకు నీకు కారు? అలాగండి. ఇవన్నీ ఎందుకండి? ఈ వాహనాలు, ఈ గడియారాలు ఎందుకండి? ఈ గోడ గడియారం ఎందుకండి? రే టైం అయింది వెళ్ళరా అని చెప్పడానికి. నేను మా ఇంట్లో ప్రతి గదిలో గడియారం పెట్టానండి. ఎక్కడ చూసినా గడియారం కనబడి నా ఉద్దేశం ఏంటండి, నేను కూర్చొని బైబిల్ చదివి ఎలా చూస్తే గడియారం కనబడాలండి. అలా పెట్టుకున్నానండి అన్ని గదుల్లో. వంట గదిలో కూడా మా కోడలు వంట చేస్తూ గడియారం చూస్తుందండి. ఆమె టైంకి వెళ్ళిపోవాలండి బయటికి. అన్ని గదుల్లో గడియారం ఉంటుందండి. ఎందుకంటే టైం మెయింటైన్ చేయండి అని. అన్ని గదుల్లో గడియారం ఉన్న తర్వాత టైం మెయింటైన్ చేయలేదంటే మాకంటే దౌర్భాగ్యులు భూమి మీద ఎవరు ఉంటారండి.
అందుకే నేను ప్రశ్న అతను ఎందుకని నీకు గడియారం అంటానండి. అంటే ఆయన కదా, ఆయన అంటే ఒక వ్యక్తిని చూపించాను అంతే, ఎవరినైనా. ఇప్పుడు వాళ్ళు ప్రార్థనకు ఆలస్యం చేయలేవు అనుకోండి, అంటే అర్థం ఏంటి? మరణంలో ఉన్నారు వాళ్ళు. యేసుప్రభు ఏం చేశారు? టైంకి వెళ్తారు, అప్పుడు జీవాన్ని నేను చూపించాను అనమాట. వాళ్ళు అమ్మని నాన్నని నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసుప్రభు అక్కడికి వెళ్ళారు. యేసుప్రభు ఏం చేశారండి? తల్లిదండ్రులు లోబడి ఉన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు, అది మరణం. యేసుప్రభు తల్లిదండ్రులు లోబడి ఉన్నారు, అది జీవం. అలాగా మీరు ప్రతి దానికి మరణం జీవం అని పేరు పెట్టవచ్చండి. ప్రతి దానికి. ఒక అబ్బాయి ఫోజులు కొడుతున్నాడు, మరణం జీవమా? ఒక అమ్మాయి అధికంగా సోకులు చేస్తుంది, మరణం జీవమా? అంతే. అన్నిటికీ మరణం జీవం, మరణం జీవం, మరణం జీవం. ఓకే. అంటే యేసుప్రభు ఈ గల్లీ ప్రాంతానికి వెళ్ళి, జెబులూని నప్తాలి అనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చీకట్లో కూర్చున్న వాళ్ళకి వెలుగును చూపించారండి. ఓకే. దేవుడు జీవం కలిగి ఉన్నాడు, యేసుప్రభు జీవం కలిగి ఉన్నారు. యేసుప్రభు శరీరానికి వచ్చి యోదయ ప్రాంతం అంతా, గల్లీ ప్రాంతం అంతా, కనాను ఆ ప్రాంతం అంతా వెలుగును చూపించారు. లిఖించబడిన జీవం మనకు కూడా ప్రకటించబడింది. మనం కూడా మరణంలో నుంచి జీవంలోకి దాటాం. యేసుప్రభు మరణం జీవంలో తనంతటితోనే జీవం కలిగి ఉన్నారు. మనమేమో మరణంలో నుండి జీవంలోకి దాటామండి. ఎప్పుడు దాటుతామండి? ఒక మనిషి మరణంలో నుంచి జీవంలోకి ఎప్పుడు దాటుతాడు? ఎప్పుడు దాటుతాడండి? అమ్మా, నీ పేరు మర్చిపోయానమ్మా, నీ పేరు మర్చిపోయానండి. రాజుగారు భార్య, నీ పేరు మర్చిపోయానమ్మా. ఒక మనిషి మరణంలో నుంచి జీవంలోనికి ఎప్పుడు దాటుతాడు? అట్లా చెప్పు. లేదు అంతే. మరి ఏదో ఆలోచన ఉందండి, కూతుర్ని వదిలిపెట్టి వచ్చేసానని ఏదో ఆలోచిస్తుందండి. ఎప్పుడైతే మనం బాప్టిజం పొందామో అప్పుడు మరణంలో నుంచి జీవంలోని దాటామండి. బాప్తిజం పొందక ముందు మరణంలో ఉన్నాం, బాప్తిజం పొందిన తర్వాత జీవంలోకి వచ్చాం. అంటే మరి నన్ను క్షమించండి, కొంతమంది జీవితాల్లో బాప్తిజం పొందక ముందు మరణమే, బాప్తిజం పొందిన తర్వాత మరణమే. ఎంత దారుణం అండి అది, ఎంత దారుణం అండి. బాప్తిజం పొందిన తర్వాత ఇక మరణం ఉండకూడదండి, జీవమే. ఒకవేళ ఉంటే అది దిద్దుకుంటూ ఉండాలండి, కంటిన్యూ చేయకూడదండి. ఓకే. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన అంటే లింక్, కనెక్షన్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఎవరైనా సువార్త పాటించారు, వాళ్ళు మరణాన్ని ప్రకటిస్తారా, జీవాన్ని ప్రకటిస్తారా? జీవాన్ని ప్రకటిస్తారండి. ఒకవేళ నేనే వచ్చి ఎవడు బతకగలరా, యేసుప్రభులే అలాగే చెప్తాడు, యేసుప్రభులాగా ఎవడు బతకగలరు, చేసినా పర్లేదు అని ప్రకటించానండి. అది మరణము ప్రకటించాను, జీవాన్ని ప్రకటించాను. అర్థమైందండి? ఎవడో యేసుప్రభులో బతకలేడు. ఇవన్నీ మామూలే. పాపం చేసినా పర్లేదు, అబద్ధం ఆడినా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, తాగినా పర్లేదు, జాగ్రత్తలో ఉన్నా పర్లేదు అని నేనే ప్రకటిస్తే నేను మరణాన్ని ప్రకటించానా, జీవాన్ని ప్రకటించానా? మరణాన్ని ప్రకటించిన వాళ్ళు ఎవరన్నా చూసారండి? మీరు చూసారు? నేను ఒక్కడే చూశాను అనుకున్నానండి, మీరు కూడా చూశారు. మరణాన్ని ప్రకటించిన వాళ్ళు మీరు ఎవరైనా చూసారు అంటున్నాను నేను. అమ్మాయి చాలా మంది ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు చూసేటట్టండి. నేను చూశానండి. ఇప్పుడు ఆయన మరణాన్ని ప్రకటించారు. ఆయన ప్రకటించిన తర్వాత కొంతమంది బాప్తిజం పొందారు. వాళ్ళు మరణంలో ఉంటారు, జీవంలో ఉంటారండి. మరణంలో నుంచి మరణంలోకి వెళ్తారండి. అది ఎంత ప్రమాదం చూడండి. మరణంలో నుండి మరణంలోకి వెళ్ళారండి, లేకపోతే మరణంలో నుండి అత్యంత మరణంలోకి వెళ్ళారండి. నేను చూశానండి. దయచేసి సువార్తికులు ఎవరు అలాంటి మోసం చేయొద్దు.
విశ్వాసులు ఎవరు అలాంటి మోసంలో పడొద్దండి. ఖచ్చితంగా మరణంలో జీవంలోకి రావాలండి. ఆ మార్పు నీ బ్రతుకులో నీకే కనపడాలి. నేను జీవంలో ఉన్నాను అనే సంగతి నీకు తెలియాలి. నేను మరణాన్ని నుంచి విడుదల పొందాను అనే సంగతి నీకు తెలియాలి. జీవాన్ని ప్రకటించమని దేవదూతలు చెప్పారండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో పేతురు యోహాను బంధించబడిన తర్వాత, చెరసాల్లో వేయబడిన తర్వాత వాళ్ళని విడుదల చేసి దేవదూతలు అంటున్నారండి. 19వ వచనం, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చాలండి. పౌలు కదండి, పేతురు యోహాను బంధించబడ్డారు. దేవదూత వచ్చి విడుదల చేశాడు. ఏం ప్రకటించమన్నాడండి? ఈ జీవపు మాటలు ఈ జీవాన్ని ప్రకటించండి అన్నాడండి. కాబట్టి ఒకవేళ సువార్తికులు ఉంటే ఏం ప్రకటించాలి? సువార్తికులు జీవాన్ని ప్రకటించాలండి. ఓకే. ఆ తర్వాత విశ్వసించిన వాడి గురించి ఒక మాట ఉందండి. 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనంలో, 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయనను నిత్యజీవ నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఒక్కసారి ఒకళ్ళు విశ్వసించిన వాళ్ళు ఎందుకు విశ్వసించాలండి? నిత్యజీవ నిమిత్తం. అమ్మా స్త్రీ చెప్పండి, ఒకవేళ ఎవరన్నా విశ్వసిస్తే, సువార్త విన్న తర్వాత విశ్వసిస్తే ఎందుకు విశ్వసించాలండి? నిత్యజీవం కొరకు విశ్వసించాలండి. ఇప్పుడు ఓ మోసగాడు ఉన్నాడు, మోసాన్ని మానేయటానికి విశ్వసించాలండి. ఒక వ్యభిచారం ఉన్నాడు, ఆ వ్యభిచారం జీవితాన్ని మానేయటానికి విశ్వసించాలండి. ఓ దొంగ ఉన్నాడు, ఆ దొంగతనం మానేయటానికి విశ్వసించాలండి. ఓ మోసగాడు ఉన్నాడు, మోసాన్ని మానేయటానికి విశ్వసించాలండి. ఒక వ్యభిచారం ఉన్నాడు, యేసుప్రభుని నమ్ముకుని ఆ వ్యభిచారంలో కొనసాగుతున్నాడు, జీవంలోకి వచ్చాడండి. మరణంలో నుంచి జీవంలోకి వచ్చాడండి. జీవంలోకి వస్తే ఏం చేయాలండి? ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టాలండి. ఒకవేళ ఒక యథార్థవంతుడు ఉన్నాడు, అతను మరణంలో ఉన్నాడు, వాక్యం అన్నాడు, జీవంలోకి వచ్చాడు. జీవంలోకి వచ్చిన తర్వాత మోసపోయాడు, ఎవరో శోధించారు, శోధనలు పడ్డాడు, వ్యభిచారంలో పడ్డాడు. ఇప్పుడు మరణంలో ఉన్నాడు, జీవంలో ఉన్నాడా? మరణంలో ఉన్నాడు. ఒకప్పుడు మరణంలో ఉన్నాడు, బాప్తిజం ఉంది, జీవంలోకి వచ్చాడు. జీవంలోకి వచ్చి ఈ జాగ్రత్తలో పడ్డాడు, మరణంలో దిగిపోయాడండి. అలాగండి నేను అబద్ధాలు ఆడేవాడిని, సువార్త విన్నాను, అబద్ధాలు ఆడేవాడిని, నేను మరణంలో ఉన్నా. ఎవరో వచ్చి వాక్యం చెప్పారు, నేను బాప్తిజం పొందాను, అబద్ధం ఆడటం మానేశాను, అంటే జీవంలోకి వచ్చాను. కొంతకాలం అయిన తర్వాత అదే అబద్ధం ఆడిపోతే అవ్వదండి అని వ్యాపార నిమిత్తం అబద్ధాలు ఆడటం మొదలెట్టాను. అప్పుడు ఏమయ్యానండి? మళ్ళా మరణంలోకి వెళ్ళానండి. అలాగా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని అలా గ్రాఫ్ గీసుకోగలిగితే, నేను మరణంలో ఉన్నానా, జీవంలో ఉన్నానా, మరణంలో ఉన్నానా, జీవంలో ఉన్నానా, జీవంలో ఉన్నానా, మరణంలో ఉన్నానా, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుని లెక్క కట్టుకోగలిగితే మా ఆత్మ సంబంధ జీవితాలు మెరుగవుతాయి. ఎలాగన్నా పర్లేదు, ఎవడ మారుతాడు, ఎలాగే కొనసాగుదామంటే అసలు నీకును యేసుప్రభుకు రక్షణకు ఏమి సంబంధం లేదండి. ఒకవేళ ఇంతవరకు లెక్కలు కట్టుకోకపోతే ఇప్పుడు లెక్కలు కట్టడం నేర్చుకుందామండి, గ్రాఫ్ గీసుకుంటాం నేర్చుకుందామండి, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని అంచనా వేసుకుంటాం నేర్చుకుందామండి. గాలికి విడిచిపెట్టేదండి, ఆత్మ సంబంధ జీవితాన్ని గాలికి విడిచిపెట్టద్దండి. జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. మన దేవుడి గురించి, యేసుప్రభు గురించి ఎలాగైతే చెప్పబడిందో, మనం కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటాం అనే మాట ఉందండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోకి దాటి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఏమి హామీ ఇచ్చారండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు, అంటే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు.
వాడు తీర్పులోకి రాడు, అంటే నాశనానికి వెళ్ళడు, వాడు మరణంలో నుండి జీవంలోని దాటాడు. బాప్తిజం పొందడాన్ని దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకండి. అదేదో ఆచారం అనుకోకండి. అది జన్మ, ఆత్మీయ జన్మ. అది దేవుడికి పుట్టడం, అది జీవంలోను ప్రవేశించడం. అంతే తప్ప ఏదో క్రైస్తవ ఆచారం అనుకోకండి. చాలా మందికి బాప్తిజం క్రైస్తవ ఆచారం అనుకుంటున్నారండి. ప్రభురాత్రి భోజనం క్రైస్తవ ఆచారం అన్నారు, ఇంకేదో అన్నారండి ఇప్పుడు ఆచారం అని. అమ్మా ఏదో ఆ ముసుకేసుకుంటాం ఆచారం అనుకోండి, కాదండి. అవి జీవం. ముసుకేసుకుంటాం జీవం, భర్తకు లోబడటం జీవం, భార్యను ప్రేమించడం జీవం, అలాగనమాట అండి. అది లైఫ్ అండి. ఓకే, ఇంతవరకు 2 విషయాలు ఆలోచించాం. అదేంటంటే లేకపోతే 3 విషయాలు ఆలోచించాం. ఒకటి, జీవాన్ని కోల్పోయిన మనుషుల గురించి ఆలోచించాం. ఆదాము, అవ్వ, కయ్యను, మనము, మన పిల్లలు ఆ జీవాన్ని ఎవరెవరు కోల్పోయారో చెప్పుకున్నామండి. రెండవది, జీవానికి ఆధారమైన వారు ఎవరో చెప్పుకున్నామండి. యెహోవా దేవుడు జీవానికి ఆధారం, యేసు ప్రభు జీవానికి ఆధారం. మూడవది, మనం మరణంలో నుంచి జీవంలోకి దాటాం అనే సంగతి చెప్పుకున్నామండి. బాప్తిజం పొందినప్పుడు దాటాం. ఇప్పుడు ఏం చెప్పుకోవాలండి? మనం ఆ జీవాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చెప్పుకోవాలండి. అది జీవంలోకి వచ్చాం, జీవాన్ని వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకోకుండా ఉండకూడదండి. కొత్త నిబంధనంతా జీవాన్ని వృద్ధి చేసుకుంటూ ఎలాగో చెప్పడానికే రాశారండి పుస్తకం అంతా. రోమపత్రిక అనండి, 1 కొరింథీ అనండి, 2 కొరింథీ అని ఏదైనా సరే జీవాన్ని వృద్ధి చేసుకుంటానికే చెప్పారండి. ఇప్పుడు ఉదాహరణకు 1 కొరింథీ 1-4 అధ్యాయాలు, అక్కడ మరణం ఏంటండి? కలహాలు మరణం. మరి జీవం ఏంటండి? సమాధానం పడటం. లేకపోతే అలా కాదు అంటే అక్కడ మరణం ఏంటంటే మనుషులను దర్శించటం. మరి జీవం ఏంటండి? దేవుని దర్శించటం. అలాగండి. 5 అధ్యాయంలో జారత్వం, మరణం. అప్పుడు జీవం ఏంటండి? అతన్ని వెలివేసేయటం. 6 అధ్యాయంలో కోర్టు కూడా ఉన్నాయండి, వ్యాజ్యాలు ఉన్నాయండి. వ్యాజ్యాలు మరణం, సరిగా తీర్పు తీర్చడం జీవం. అలాగండి. అంచేత ప్రతి పుస్తకంలో ప్రతి అధ్యాయంలో కనపడుతుంది. అయితే ప్రత్యేకంగా ఈ సమయంలో జీవాన్ని వృద్ధి చేసుకునటం అని చెప్పి ఒక పేర చదువుదామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి లేదా 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఒక్క నిమిషం. చంపివేయండి అని చెప్పేసి ఒక 5 లక్షణాలు చెప్పాడండి. 1 జారత్వం, 2 అపవిత్రత, 3 కామాతురత, 4 దురాశ, 5 విగ్రహారాధన, ధనాపేక్ష. ఈ 5ని చంపేమన్నాడండి. ఇవి 5ను చంపేమన్నాడంటే ఇవి మరణమా జీవమా? మరణం. ఇవి మరణ లక్షణాలు. ఒకవేళ జారత్వం దూరంగా ఉన్నామేమో, అపవిత్రమైన కార్యాలని విడిచిపెట్టేసేమో, కానీ కామాతురత అనేది వెంటాడుతుందండి. కామాతురత అని చెప్పేసి అంటే ఎప్పుడు కామాన్ని గురించి ఆలోచించడం, ఎప్పుడు దానికే భజన, దాని గురించి ఆలోచన, అదే ధ్యానం. అది మంచిది కాదండి, అది క్షేమం కాదండి. తర్వాత దురాశ, అధికంగా కావాలని కోరిక. ధనాపేక్ష ఎంతమంది చంపేశాం? నేను చంపేశాను అన్న వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. ధనాపేక్ష నేను చంపేశాను, మీకు దండం పెడతాను సార్. ధనాపేక్ష చంపవలసిన దాంట్లో ఒకటండి. ధనాపేక్షను చంపకపోతే అది మనల్ని చంపేద్దండి. హెల్త్ పరంగా మనలో ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించింది, ఏదో వ్యాధి వచ్చింది. ఇప్పుడు మనకు ఆ వ్యాధి పోవాలంటే ఏమవ్వాలండి? ఆ వ్యాధి అది ఏంటి, ఆ బ్యాక్టీరియాని చంపేయాలండి. లేకపోతే ఆ బ్యాక్టీరియా మనం చంపేద్దండి.
దాన్ని విగ్రహారాధనతో పోల్చాడండి. ధనాపేక్షను విగ్రహారాధనతో పోల్చాడండి. క్రైస్తవుడు జీవం పొందాలంటే, జీవాన్ని వృద్ధి చేసుకోవాలంటే ఈ ఈ చంపవలసిన వాటిని 5 చంపేయాలండి. ఆ కృషిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వారు చెప్పాడండి, వాటిని ఏమన్నాడంటే విసర్జించవలసినవి అన్నాడండి. ఇప్పుడు ప్రమాదకరమైనవి, కానీ వాటంత ప్రమాదకరమైన కావన్నమాట అండి. అంటే ప్రమాదకరమైన వాటిలో అది హై ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్ అండి. అది 6వ వచనం నుండి, లేదు 8వ వచనం నుండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటి విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. చాలండి. ఎన్ని వచ్చినాయండి? 6 వచ్చినాయండి. ఈ 6 లక్షణాలని విసర్జించమన్నాడండి. అంటే నెమ్మదిగా వాటిని తొలగించుకోండి. విగ్రహార్థాన్ని తొలగించుకోవడం కాదు, విడిచిపెట్టేవలసిందండి, లేకపోతే చంపేయవలసిందండి. ఇక్కడ 6 వచ్చినాయి. 1 కోపము, 2 ఆగ్రహము అంటే కోపం కంటే తీవ్రమైంది, దుష్టత్వము అంటే చెడుతనం, దూషణ అంటే ఇతరుల మీద నిందలు వేయటం, మీ నోట బూతులు తిట్టడం, వీటన్నిటిని విసర్జించండి. 5 చెప్పిన తర్వాత 6ది ఎక్స్ట్రా చెప్పాడు, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఈ 6 లక్షణాలని విసర్జించాలండి. మనలో చాలా మంది కోపాన్ని కోపపడటానికి దేవుడు మనకు లైసెన్స్ ఇచ్చాడు అనుకుంటాను. కోపపడొచ్చండి అమ్మ, కోపపడొచ్చమ్మా. చాలా వాక్యాలు తెలిసిపోయినాయి అయితే మనకి. ఓకే, సరే. కోపపడొచ్చు. ఎవరి మీద కోపపడొచ్చు? తండ్రి తప్పు చేసిన కొడుకు మీద కోపపడచ్చు, భర్త తప్పు చేసిన భార్య మీద కోపపడచ్చు, భార్య తప్పు చేసిన భర్త మీద కోపపడచ్చు. ఒకసారి ఒక ఇంట్లో వాక్యం చెప్తానండి నేను. ఈ పేరా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేకపోతే ఇది కాదు, మత్తయి సువార్త 5:21 నుంచి చదివి చెప్తూ కోపం గురించి మాట్లాడుతూ, పిల్లలు తప్పు చేస్తే తండ్రి కోప్పడాలండి అన్నాడండి. మరి భార్య తప్పు చేస్తే భర్త కోప్పడాలండి అన్నాడండి. మరి భర్త తప్పు చేస్తే భార్య కోప్పడాలి మాట్లాడలేదండి. అంటే ఆయన దృష్టిలో ఆయన మీద ఎవరు కోప్పడకూడదు అనమాట. అది నిజంగా నా ప్రాక్టికల్ జరిగిన సంగతి అండి. భర్త తప్పు చేస్తే భార్య కోప్పడాలా? నీకేం తెలుసమ్మా? ఇది అరుగుతుందండి. కోప్పడాలండి. ఒకవేళ భార్య కోప్పడకపోతే భర్త పాడైపోతాడు. భార్య భయం అన్నవాడు అవడం బాగుపడ్డాడండి సమాజంలో. ఏమండి, అంతే కదా? తప్పు చేసినప్పుడు ఎవరైనా కోప్పడి గద్దించాలి, హెచ్చరించాలి, తప్పు దిద్దాలండి. ఓకే, ఇక్కడ కోపాన్ని మనుషులందరూ ఏమనుకుంటారంటే ఇదేదో మనకు లైసెన్స్ అనుకుంటున్నారు. లైసెన్స్ కాదండి. కోపం ఎవరి హృదయంలో సుఖ నివాసం చేద్దటండి. అక్కడ ఏదో మాట ఉందండి, ఎవరి హృదయంలో కోపం సుఖ నివాసం చేద్దట. అమ్మా, వచనం కావాలండి. ప్రసంగి 7:9 తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. గట్టిగా, తొందరగా. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపం సుఖనివాసం చేయును. చాలండి. బుద్ధిహీనుల అంతరింద్రియముల్లో కోపము సుఖనివాసము చేయును. అంటే కోపం సుఖనివాసం ఎవరి హృదయంలో సుఖనివాసం చేస్తారంటే అతను ఎవరండి? జాగ్రత్త అండి. బుద్ధిమంతులుగా బతుకుదామండి. ఓకే, తర్వాత ఇంకొకటి, అబద్ధాన్ని కూడా మనుషులు లైసెన్స్ అనుకుంటున్నారండి. అబద్ధం ఆడమని దేవుడు లైసెన్స్ ఇచ్చాడా? అబద్ధం భయంకరమైన పాపం అండి. నరహత్య చేయడానికి ఒక వ్యక్తి ప్లాన్ వేసుకోవాలండి. అబద్ధం ఆడటానికి ప్లాన్ వేసుకోగలదండి. చుట్టుకుని అబద్ధం ఆడతాడండి. అబద్ధం మొట్టమొదట మనిషికి ఎవరు నేర్పించారండి? అమ్మ నేర్పించిందండి. భూచోడుతాడండి. ఏడాడు భూచోడు? ఆడికి 20 సంవత్సరాలు వచ్చింది, ఆడు ఇప్పటికి రాలేదండి భూచోడు. ఆడికి 40 సంవత్సరాలు వచ్చింది, ఆడికి ఇప్పటికి రాలేదండి భూచోడు.
భూజోడు వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడండి. అక్కడ స్టార్ట్ అయిందండి అబద్ధం. ఎవరో మా గట్టంలో ఉన్నారు, ఇంకా రాలేదమ్మా పూసాడు, అమ్మ చెప్పిందా పూసాడు ఒక్కడని. అక్కడ స్టార్ట్ అయిందండి అబద్ధం. తరతరాలు కొనసాగుతూనే ఉందండి. ఈ మధ్య కొంతమంది ఏమంటారంటే అబద్ధం ఆడుకుంటే వాళ్ళు బతుకుతూ ఉంటున్నారండి. అబద్ధం ఆడుకుంటే వ్యాపారం ఏం చేసుకుంటాం, అబద్ధం ఆడిపోతే సంవత్సరమే గడవదన్నాడు. నాతో ఒక సువార్తను అన్నాడండి, తమ్ముడా అబద్ధం ఆడిపోతే సువార్త కూడా చేయలేము తమ్ముడా అన్నాడండి. నాతోనే అన్నాడండి. ఇప్పుడు ఆయన లేడు, మరి నేను ఆయన మీకు చూపించలేను, కావాలంటే ఫోటో చూపించాను. నాతో అన్నాడండి. అప్పుడు నేను అనుకున్నా ఇంకా మనం వీళ్ళని దూరంగా పెట్టుకుంటే మంచిది అనుకున్నాను. మా చిన్నబ్బాయితో అన్నాడండి ఆయన, ఎందుకు చదువుకుంటా వేస్తే గేదెలు కాసుకుంటే పాలు నెయ్యి పెరుగు సంపద అన్నాడండి. మా వాడు గిడగడలాడిపోయాడు మా చిన్నోడు. డాడీలా ఆయన ఇలాగంటాడు, గేదెలు కాసుకున్న వాళ్ళు గేదెలు కాసుకుంటారు, చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, నువ్వు చదువుకోవయ్యా. మా వాడు కొంచెం ఇదేంటి అంటే కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. అబద్ధం ఆడిపోతే బ్రతకం వాళ్ళేమో అని అన్నాడంటే, అబద్ధం ఆడేటట్టుగా దేవుడు మనల్ని సృష్టించాడా, సత్యవంతులుగా దేవుడు మనల్ని సృష్టించాడా? సత్యవంతులుగా ఉండేట్టుగా సృష్టించాడండి దేవుడు. ఆయన సత్యవంతుడు, మనల్ని సత్యవంతులుగా ఉండగా సృష్టించాడండి. అబద్ధం ఆడటం అనేది నీ వీక్నెస్, నీ బలహీనత. నీలో ఇంకా మార్పు రాలేదు, అందుకని నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తానండి, ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను అని ఎవరైనా ఒట్టేసుకున్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతానండి. ఎవరైనా ఒట్టేసుకున్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? నేను అబద్ధం ఆడను అని ఒట్టి పెట్టుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అంటున్నానండి. ఎవరు లేరండి? అంటే మీరు అందరూ అబద్ధం ఆడే క్రీస్తు సంఘస్థులు అనమాట అండి. వండర్ఫుల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి. అంటే మీ దానికి ఏదో పేరు పెట్టండి మరి, అబద్ధం ఆడే క్రీస్తు సంఘస్థులు. అబ్బా, ఎవరు ఒట్టు పెట్టుకోలేదా? నువ్వు కూడా పెట్టుకోలేదా? ఓహో, నీకు చాలా లైఫ్ ఉంది కదా. మీరు ఒట్టు పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను, మరి చేయట్లేదు. మీరు ఒట్టు పెట్టుకున్నారు కదా, ఇక మీరు కూడా చేయకపోతే నేను చచ్చిపోవడం మంచిదండి. నేను బ్రతికేది మీ అందరి మీద ఆధారపడి. సత్యమేడి ఎందుకు నీ పేరు సత్యం? అబద్ధం పెడతాను నీకు, నువ్వు నిలబడు ఒకసారి. ఒట్టు పెట్టుకోలేదు నువ్వు, మరి చేయట్లేదే. ఆయన పేరు సత్యం అండి. ఈ రోజు నుంచి అబద్ధం అని పిలుస్తాం. అరే అబద్ధం. ఓకే, ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా ఒట్టు పెట్టుకోకపోతే ఈ రోజైనా దయచేసి ఒట్టు పెట్టుకోండి. ఒట్టు మామూలు ఒట్టు కాదు, యెహోవా మీద ఒట్టానండి. అంటే యెహోవా మీద ఒట్టు అంటే అర్థం ఏంటి బ్రదరు? నేను చెప్పను, అది భయంకరమైన పదం అండి, దాని అర్థం భయంకరమైందండి. కానీ అబద్ధం ఆడకూడదండి బ్రదరు, అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడే వ్యక్తి అబద్ధం పరలోకానికి వెళ్ళదండి. ఎక్కడ ఉందో బైబిల్లో అమ్మా? ప్రకటన గ్రంథం 28 ఏంటో 1:8 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చాలండి. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అంటే ఎలాంటి మాట ఉన్నా సరే మనం అబద్ధంలో కొనసాగుతామా? ఎంత భయంకరమైన మాట చదివిన సరే మనలో మార్పు రాదా? 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే
దానిలో ప్రవేశింతురు గాని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం గురించి మాట్లాడుతున్నాడు. నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. నిషిద్ధమైన వాటిని చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని. అంటే మరి ఇంత 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 కఠినమైన వాక్యం చదివిన తర్వాత కూడా ఒకవేళ మనం అబద్ధంలోనే కొనసాగుతాం అని చెప్పేసి అంటే కష్టం అండి. ఓకే, మనం మన పాఠంలో ఎక్కడున్నామంటే జీవాన్ని వృద్ధి చేసుకుంటాం దగ్గర ఉన్నాం. జీవాన్ని వృద్ధి చేసుకుంటానికి ఒక ఐదు సంగతుల్ని చంపేయాలండి, అంటే లేకుండా చేసుకోవాలండి. ఒక 6 సంగతుల్ని విసర్జించాలండి. విసర్జించకపోతే అవి మనల్ని చంపేస్తాయి. ఆ తర్వాత మనం జీవాన్ని వృద్ధి చేసుకోవాలంటే కొన్ని సంపాదించుకోవాలండి. ఎన్ని సంపాదించుకోవాలి? ఇక్కడ కాగా 12వ వచనం నుండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎల్లా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. చాలండి. ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయండి. అంటే మొదటేమో 5, తర్వాత 6, ఇప్పుడు 7. ఓకే, ధరించుకోవలసిన లిస్టులో జాలిగల మనస్సు, అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా జాలి, దయ, కనికరం అవి కలిగి ఉండాలండి. వెంటనే అంటే కఠినత్వం ఉండకూడదు. అడుక్కునే వ్యక్తి వచ్చాడు, జాలే అంతే. భార్యకు బాగాలేదు, జాలి, ఏదో చేసుకో నేను వెళ్తాను అనకూడదు. ఏమండి షుగర్ లేదండి, చాలు నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి కాదు. జాలి, ప్రతి చోట జాలి జాలి జాలి. ఓ సహోదరుడు వచ్చి మాట్లాడుతున్నాడు, జాలి. భార్య మాట్లాడింది, జాలి. అమ్మ మాట్లాడింది, జాలి. ఓ శత్రువే మాట్లాడాడు, జాలి. అంతే. జాలి గల మనసును ధరించుకోండి అన్నాడంటే. 2 దయాత్వం, దయ. 3 వినయం, గర్వానికి, క్రైస్తవుడికి గర్వానికి చూడలేదండి, వినయం. 4 సాత్వికం, సాత్వికం అంటే నియమాలకు లోబడటం. 5 దీర్ఘశాంతము, శాంతం, దీర్ఘశాంతం 2వ స్టెప్ అండి. వాటిని ధరించుకోండి. ఒకవేళ ఎవడైనా నీకు తనకు హాని చేశానని అనుకుంటే సహించండి, అంటే సహనం కూడా లెక్కించుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుత లోకంలో సహనం ఎక్కువ కొనసాగుతుందో తొందరపాటు ఎక్కువ కొనసాగుతుందండి? తొందరపాటు ఎక్కువ ఉందండి, సహనం తగ్గిపోయిందండి. కానీ మనం సహనం కలిగి ఉండాలండి. ఒకరినొకరు క్షమించండి, అదే 6. క్షమించడం కూడా క్షమించానులే అంటాం కాదండి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. అంటే ఈ 6 సంపాదించినా సరే పరిపూర్ణ కాదటండి. ఎప్పుడు పరిపూర్ణ అవుతాడటండి? ప్రేమ ఉంటేనే పరిపూర్ణ అటండి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అంటే ఒకవేళ ఒక మనిషి జీవాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే చంపవలసిన వాటిని చంపాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి, వృద్ధి చేసుకోవలసిన వాటిని వృద్ధి చేసుకోవాలి. అది క్రైస్తవ జీవితం. చంపుతూ ఉండడం కాదండి. చంపేయటం, విసర్జించడం, అది విసర్జిస్తూ ఉండాలండి. ధరించుకుంటూ ఉండాలండి. అది నిరంతరం జరగవలసిన కృషి, ఒకసారి జరిగిపోయేది కాదండి. అంటే ఇవి ధరించుకుంటూ ఉంటే, ఇవి లోనకు వస్తూ ఉంటే, ఇవి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరగాలండి. అంచేత మనం ఎవరు ఎలాంటి స్థితిలో ఎక్కడ ఉన్నారో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఒకసారి మరణానికి సంబంధించిన 5, 6 పదాలు చదివాం, జీవానికి సంబంధించిన 7 లేదా 8 పదాలు చదివాం. ఎవరికి వాళ్ళే ఓ చిన్న పరీక్ష. నీలో మరణ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా, జీవ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా? మరణ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా, జీవ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా? ఎవరైనా ఒకరు మీ గురించి మీరు మాట్లాడేసేయండి. నీలో మరణ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా, జీవ లక్షణాలు ఎక్కువ ఉన్నాయా? మాట్లాడరా? ఓకే.
అనకాపల్లిలో రోమపత్రిక చదువుతున్నాడు, 1 అధ్యాయం చదువుతున్నాం. ఏదది భ్రష్ట మనస్సు కలిగిన వారి లక్షణాలు, 21 లక్షణాలు చదివిన తర్వాత నేను జనరల్గా ఒక టీచర్గా అడిగానండి, ఇవి మనలో ఎన్ని ఉన్నాయండి? అన్నీ ఉన్నాయి అన్నాడు ఒక ఆవిడ. చచ్చిపోయానండి నేను. అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటండి? నేను క్రైస్తవ జీవితం ఇంకా ప్రారంభించలేదు అని అర్థం అండి. ఎన్నున్నా మనలు అంటే యథార్థంగా ఎవరన్నా ఏం మాట్లాడాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి బ్రదరు అనాలండి. అది జాలిగా మాట అండి. అన్నీ ఉన్నాయి కఠినమైన మాట అండి. అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే నేను మారలేదు, నేను మారడానికి నిర్ణయం తీసుకోలేదు అని అర్థం అండి. ఇంకా కొన్ని ఉన్నాయి బ్రదరు అంటే అది యథార్థత అండి. కొన్ని మారాను, ఇంకా కొన్ని ఉన్నాయి, నేను పోరాడుతున్నాను, మార్చుకుంటే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మరణ నియమాలు ఉండకూడదండి. ఇప్పుడు ఎవరికైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయారు అనుకోండి, ఆ నర్సు ఏమంటారమ్మా, మీరు పర్సంటేజ్ కడతారు కదా, 60% కాలిపోయింది, 80% కాలిపోయింది అనేదో పర్సంటేజ్ కడతారు. ఎంత పర్సంటేజ్ కాలిపోతే డేంజరస్ అమ్మా ఏమండి? 60 అబవ్ అయితే అంతేనమ్మా, 35 నుంచి డేంజరస్. అంటే ఇక్కడ ఒక నర్సు ఉన్నారండి, 35 మించితే కొంచెం డేంజరస్ అయినట్టండి. మరి ఈ మరణ నియమాలు ఎన్ని ఉండొచ్చండి? అలాగండి, ఏమో ఆలోచించట్లేదు. మనం ఏదో గుడ్డ చీలో పడ్డాడు బతికేస్తున్నామండి. అలాంటి బ్రతుకొద్దు, మనం మార్చుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు లాస్ట్ పాయింట్, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అప్పుడు ప్రేమసాగర్ గారు, మనలో మరణ నియమాలు ఉన్నాయా? నిలబండి సార్. మరణ నియమాలు మనలో ఉంటే ఎలా బతుకుతున్నాం మనం? మరి దేవుడు మనల్ని కాల్చేయలేమో, ఎలా బతుకుతున్నాం? మరణ నియమాలు ఉండి కూడా మనం ఎలా బతుకుతున్నాం? ఆయనకి కనికరం లేదే. మరణం, పాపం చూస్తే కోపం వచ్చేది, పాపం చూస్తే కనికరించాడు ఆయన. మారు మనసు చూస్తే కనికరిస్తాడు. నీనివే పట్టణస్తులు మారు మనసు మీద కనికరించాడు. పాపం ఉన్నప్పుడేమో ఉగ్రత చూపిస్తా అన్నాడు ఆయన. దేవుడి దగ్గర కనికరం ఉండదు. పాపం ఉన్నప్పుడు కనికరం ఉండదు, మారు మనసు వస్తే కనికరం ఉంటుంది, ఫుల్గా కనికరం ఉంటుంది. ఎలా బతుకుతున్నాం మనం? ఏమా మారు మనసు మీద బతుకుతున్నాం. ఓకే, ఎవరు చెప్తారండి? థ్యాంక్ యూ సార్. యేసుప్రభు బలి, యేసుప్రభు యాజకత్వం, యేసుప్రభు మన కొరకు చేసే విజ్ఞాపన, దానివల్ల బతుకుతున్నామండి. ఓకే, మారు మనసు. కానీ యేసుప్రభు మన కోసం చేసే విజ్ఞాపన వల్ల మనం బతుకుతున్నాం. కూర్చోండి. యేసుప్రభు విజ్ఞాపన చేయకపోతే, యేసుప్రభు మన కొరకు విజ్ఞాపన చేయకపోతే ఇంక బ్రతికే అవకాశం లేదండి. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న వేస్తున్నాను. యేసుప్రభు విజ్ఞాపన చేయని పరిస్థితి లేదా కాలం ఎప్పుడైనా మనకు వస్తుందా? యేసుప్రభు విజ్ఞాపన చేయని కాలం ఎప్పుడన్నా వస్తుందమ్మా? ఎప్పుడమ్మా ఏమండి? తీర్పు రోజున. ఇంకో మాట చెప్పండి, తీర్పు తర్వాత యేసుప్రభు మన కొరకు విజ్ఞాపన చేయరండి. తీర్పు వరకు యేసుప్రభు విజ్ఞాపన చేస్తారు. తీర్పు తర్వాత అంటే ఎవరో అయోమయంగా ఉన్నారండి. ఇప్పుడు యేసుప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారా? ఏ పుస్తకంలో దొరుకుతుందండి ఆ విషయం? రోమపత్రిక 8వ అధ్యాయంలో దొరుకుద్ది. ఇంకా ఓ బుక్ దాని కోసం రాశారండి, హెబ్రీ పత్రిక అండి. హెబ్రీ పత్రికలో యేసుప్రభు యొక్క యాజకత్వం రాయబడింది. మన కొరకు యేసుప్రభు విజ్ఞాపన చేస్తున్నారండి. ఎప్పుడు అందరి కొరకు, అంటే కొన్ని కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కోట్ల మంది కోసం యేసుప్రభు విజ్ఞాపన చేస్తున్నారండి. ఏదో ఒక రోజున యేసుప్రభు విజ్ఞాపన చేయరండి. ఏ రోజంటే మనం తీర్పు దాటేసిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మన కొరకు విజ్ఞాపన చేయరండి. ఏం చేత? మనం పాపం చేయం కాబట్టి.
పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయరు, మనం పాపం చెయ్యం. అంటే పాపం చేయని కాలం ఒకటి ఉందండి, అదే జీవాన్ని స్వతంత్రించుకుంటాం అంటేనండి. ఇప్పుడేమో జీవం కలిగి ఉన్నాం, ఆ రోజుని జీవాన్ని స్వతంత్రించుకుంటాం. కొన్ని మాటలు చదువుతాం, కొన్ని మాటలు ఆలోచిద్దామండి. నేను వచ్చిన నోట్స్ రాశాను. ఏంటంటే మనం ఇప్పుడు సంపూర్ణం కాము. రైట్ అని తప్పండి? రైట్, మనం సంపూర్ణం కాము. 2, మనం ఇంకా మరణ లక్షణాలే కలిగి ఉన్నాం. అంటే క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాను నేను, లోకస్తులతో మాట్లాడట్లేదు. క్రిస్టియన్స్ అయిన మనం ఇంకా మరణ లక్షణాలు కనపడుతున్నాయి మనలో. ఇప్పుడు నేను నా భార్య మీద కోప్పడ్డాను, మరణ లక్షణం కాదు అది. అలాగండి. చొక్కా చూసి నేను కొంచెం అసూయపడ్డాను, మీ చొక్కా చూసా. మరణమా జీవం అండి, మరణం అండి. అంచేత మరణ లక్షణాలు ఉన్నాయి. తర్వాత మనము మరణమంతటిని విసర్జించలేదు, జీవమంతటిని ధరించుకోలేదు. విసర్జిస్తూ 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 ఉన్నాం, ధరించుకుంటూ 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 ఉన్నాం. మరి ఎలా బతుకుతున్నాం అని చెప్పేసి అంటే, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి మనం బ్రతికి బట్టగట్టాం. ఒకవేళ యేసు ప్రభు లేకపోతే దేవుడు ఎప్పుడో మనం దహించేస్తాడండి. 5, మనము విశ్వాస జీవితంలో ఎంతవరకు మార్పు చెంది యథార్థంగా బ్రతుకుతున్నామో, అలా యథార్థంగా బ్రతుకుతూ చచ్చిపోతే మనం అంటే రెగ్యులర్గా నిజంగా కృషి చేస్తూ మనం చచ్చిపోతే దేవుడు మనకి ఏమిస్తాడంటే మృతుల పునరుద్ధానం ఇస్తాడండి. దానికి ఒక పదం వాడాడండి. యోహాను సువార్త 5:29 జీవ పునరుద్ధానము అన్నాడండి. జీవ పునరుద్ధానం అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళే పునరుద్ధానం అంటే. మరణ పునరుద్ధానం అంటే నరకానికి వెళ్ళడానికి తిరిగి లేవకండి. సమాధి నుంచి అందరూ లేపబడతారు. కొందరేమో జీవాన్ని స్వతంత్రించుకోవడానికి జీవ పునరుద్ధానంలో పాలు పొందుతారు, కొందరేమో నరకానికి వెళ్ళడానికి మరణ పునరుద్ధానంలో పాలు పొందుతారు. 7వది, తీర్పు తర్వాత పరలోకంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా మనకు ఉండరు. ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడికి ఉన్నాడు, కానీ తీర్పు తర్వాత ఆయన ప్రధాన యాజకుడికి ఉండడండి. కారణం ఏంటండి? మనం పాపం చేయం కాబట్టి. అంటే దేవుడు మనలను పూర్ణులుగా చేస్తారు. అంటే ఇంతకుముందు చదివిన వచ్చిన మళ్ళా చదవాలి. 1 పేతురు చదవక్కర్లేదు. 1 పేతురు 5:10 ఆయనే మనల్ని పూర్ణులుగా చేస్తాడు. కాబట్టి పూర్ణుల కోసం యేసుప్రభు విజ్ఞాపన చేయరు, పాపుల కొరకు యేసుప్రభు విజ్ఞాపన చేస్తాడు. దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు. అప్పుడు దీన్ని బట్టి చదివిన తర్వాత నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? చనిపోయే వరకు జాగ్రత్తగా బ్రతకాలండి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నామో దాన్ని బట్టి మన జీవ పునరుద్ధానం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను ఆత్మ సంబంధ జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను, జీవ పునరుద్ధానంలో పాల్పొందడం. ఆత్మ సంబంధమైన జీవితాన్ని తీవ్రత కలిగి ఉంటే నేను జీవ పునరుద్ధానంలో పాల్పొందుతాను. అందుకే ప్రకటన గ్రంథంలో 2:10 ఏంటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను 74 నుంచి సువార్త చేస్తున్నానండి. ఎన్ని సంవత్సరాలు అయింది? 74 నుండి 49 సంవత్సరాలు అయిందండి. 49 సంవత్సరాలు సేవ చేస్తున్నానండి. ఎంతో మంది సహోదరులు, చాలా తీవ్రంగా ఉన్న సహోదరులు, ఆసక్తిగా ఉన్న సహోదరులు తర్వాత మెత్తబడిపోయారండి. యేసు ప్రభువుని విడిచిపెట్టేశారండి, లోకంలో కలిసిపోయారండి. కొంతమంది జాగ్రత్తలో బ్రతకడానికి వెళ్ళిపోయారండి, కొంతమంది త్రాగుబోతులుగా మిగిలిపోయారండి, కొంతమంది ఆ డబ్బు సంపాదన కొరకు ఆ దొంగ వ్యాపారాలు, మోసం వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారండి. అలాగండి స్మగ్లింగ్ చేసుకుంటూ బతుకుతున్నారండి. హీనమైన జీవితం జీవిస్తున్నారు చాలా మంది. నేను ఎంతో మందిని చూశానండి. అంటే వాళ్ళు మరణం వరకు నమ్మకం ఉన్నవాళ్ళు కాదండి. అంటే నా విజ్ఞాపన ఏంటంటే, మనకి ఏమాత్రం నిశ్చయం అర్థమైతే మరణం వరకు నమ్మకంగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం. మనం యథార్థంగా బ్రతుకు చచ్చిపోతే మనకు జీవ పునరుద్ధానంలో పాల్గొంటుందండి.
ముగించేసుకుందామండి. ఈ పాఠాన్ని ముగించేస్తానండి. ఓకే. ఇప్పుడు దేవుణ్ణి ఒక వృక్షంలో చూస్తే ఆ వృక్షానికి ఏదైనా అంటగడితే ఏమవుద్దండి? అంటగట్టబడింది. దీని యొక్క జీవం అంటగట్టింది తీసుకుంటుందండి. మనం కూడా దేవుని ఇలాగ అంటగట్టుబడి ఉంటేనేమో జీవంలో ఉంటాం. దేవుని నుంచి వేరైపోతే ఎండిపోతామండి, చచ్చిపోతామండి. కాబట్టి దేవుడితో అంటగట్టబడిన వారుగా బతుకుతామండి. ఎఫెసీ పత్రికలో ఆ విషయం ఉంది. 4:18 ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నిత్యజీవం గలవాళ్ళు. విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్యజీవం గలవాళ్ళు కాదు. విశ్వసించిన మనం మరణం వరకు నమ్మకంగా ఉందాం. ఇప్పుడు జీవం కలిగి ఉన్నాం. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు జీవాన్ని వృద్ధి చేసుకుంటాం. చివరిగా ఓ భయంకర పదం ఉంది. అదేంటంటే, ఇక్కడ మనం జీవంలో కొనసాగితే జీవాన్ని స్వాతంత్రించుకుంటాం. ఇప్పుడు మరణంలో కొనసాగితే మరణాన్ని స్వాతంత్రించుకుందాం. అలాగండి. మరణంలో ఉంటే మరణాన్ని స్వాతంత్రించుకుంటాం, అంటే నరకానికి పోతానండి. ఇప్పుడు జీవంలో ఉంటే జీవాన్ని స్వాతంత్రించుకుంటాం, అంటే పరలోకానికి వెళ్తామండి. సున్నితమైన విషయం. ప్రేమ కలిగి ఉంటే జీవం, ద్వేషం కలిగి ఉంటే మరణం. అలాగా ప్రతిదాన్ని ఏది మరణమో ఏది జీవమో, ఏది మరణమో ఏది జీవమో, ఏది మరణమో ఏది జీవమో ఆలోచించుకుంటూ ఉన్నాం. మన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, ఒకవేళ పాపం వచ్చింది, భార్య మీద ఏదో కోపడ్డాం, ఇది మరణమా జీవమా? ఇది మరణమే. అలాగండి. ఆ చిన్నదాన్ని కూడా మరణమా జీవమా మనం సరి చూసుకోగలగాలండి, దిద్దుకోగలగాలి. అప్పుడు మనం ఏమైనా జీవాన్ని సంపాదించగలుగుతామండి. నేను అనుకున్నాను, ఎక్కువ మంది కొంచెం ఈ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఎలానే బతుకుదాం అనుకుంటున్నామండి. ఒక లోకస్తుడు బ్రతికినట్టుగా, సామాన్యుడు బ్రతికినట్టుగా బ్రతికేస్తున్నామండి. అలా వద్దు. నిజంగా పరలోకం కావాలనుకుంటే నిష్ఠగా బ్రతుకుతాం. అలా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలండి. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.